రాష్ట్రంలోని మహిళలపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పంచాయతీరాజ్ మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్లు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చు అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని గురువారం ఓ ప్రకటనలో ఆమె ఖండించారు. మీ తండ్రి మీకు నేర్పిన సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులంతా బ్రేక్ డాన్సులు చేస్తున్నారా? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు, మహిళలను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనటం మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనం. 10 ఏళ్లుగా హైదరాబాద్ లో క్లబ్బులు, పబ్బులు బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది అని సీతక్క మండిపడ్డారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే వారి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పించాం అని స్పష్టం చేశారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేసుకోకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి అని ఆమె కేటీఆర్ ను ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు, ఉచిత బస్ ప్రయాణం ఆలోచన మీకు రాలేదు, 10 ఏళ్లు మీరేం చెయ్యలేదు, మేం చేస్తే దాని మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని సీతక్క ధ్వజమెత్తారు.